మావల మండల పరిధిలోని వాఘాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, ప్రతి ఏడాది పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తామని కంది శ్రీనివాసరెడ్డి భరోసా కల్పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటించిన ఆయనకు పార్టీ శ్రేణులు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య మహిళల నుదుటిన బొట్టు పెట్టి మంగళహారతులు పట్టి గ్రామంలోకి ఆహ్వానించారు. అందరికీ అభివాదం చేస్తూ కేఎస్ఆర్ ముందుకు సాగారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వాఘాపూర్ గ్రామంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చిన ఊరని గుర్తు చేశారు. తప్పకుండా ఈ గ్రామం రుణం తీర్చుకుంటానని మాటిచ్చారు. ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటున్నానన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ చాతుర్యంతో ఇచ్చిన హామీలను అమలుపరుస్తున్నారన్నారు. బొట్టు బొట్టు ఒడిసిపట్టి పేదలకు పంచుతున్నారన్నారు. బీజేపీని మళ్లీ గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేందుకు యోచిస్తున్నారని, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర పన్నుతారన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ పేద ప్రజలకు 100 రోజుల పని కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. అందువల్ల అందరూ ఆలోచన చేయాలన్నారు. ఏ పార్టీతో తమ బతుకులు బాగుపడతాయో జరా సుచాయించాలన్నారు. ఆదివాసీ బిడ్డ, పేదింటి ఆడపడుచుకు పార్టీ ఇవాళ ఎంపీ టికెట్ ఇచ్చిందన్నారు. కష్ట సుఖాలు తెలిసిన మనిషిగా ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆమె పాటుపడుతుందన్నారు. పొరపాటున కూడా బీజేపీకి, బీఆర్ఎస్కు ఓటు వేయొద్దన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన గ్రామమని, ఈ ఊరిని ఎన్నటికీ తాను మర్చిపోనని తెలిపారు కంది శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో డీసీబీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్, ఎస్టీసీఎల్ చైర్మన్ షడ్మకి ఆనందరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, బండి దేవదాస్ చారి, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజంగా నాకు చాలా సంతోషమైన 5 సంవత్సరాలు చెప్పులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే తన కాలికి చెప్పులు దొరుకుతానే 5 సంవత్సరాలు చెప్పులు లేకుండా తను నడిచేడు అంటే అది ఎన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో చెప్పులు లేకుండా ఆలోచన చేయండి మీరు. వాఘాపూర్కి మనకి ఈ సంవత్సరం 3500 ఇల్లు శాంక్షన్ అయినాయి. అందులో ప్రతి సంవత్సరం కొన్ని ఇల్లు ఇస్తే నేను మనం 50 నుంచి 75 ఇల్లు ప్రతి సంవత్సరం కట్టుకున్నాం. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి చిప్ప చేతికిచ్చిపోయిండు, ఖజానానంతా ఖాళీ పట్టించిపోయిండు. ఆ దాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే దానికి 29,000 కోట్లు సంవత్సరానికి వడ్డీ కడుతున్నాం మనం ఆ అప్పుల మీద, బాకీల మీద. వచ్చిన ఈ 4 నెలలలో మనం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేసినాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది గరీబులందరికీ కూడా. ఫ్రీగా బస్సుల ప్రయాణం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అవునా కాదా? ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు వైద్య సదుపాయాన్ని పెంచింది. 30 సంవత్సరాలు నేను మీతోనే ఉంటా, మీ మధ్యలో ఉంటా, మీకు సేవ చేసుకుంటూనే ఉంటా. ఓడిపోయినా గెలిచిందా నేనేం బాధపడ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దాన్ని కూడా తప్పకుండా ఏర్పాటు చేసే కృషి నేను తప్పకుండా చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. బీజేపీకి 400 సీట్లు ఇస్తేనట రాజ్యాంగాన్ని మార్చేస్తాడట. ఎస్సీల రిజర్వేషన్ తీసేస్తాడట బీజేపీ, ఎస్టీల రిజర్వేషన్ తీసేస్తాడట మోడీ, బీసీల రిజర్వేషన్ తీసేస్తాడట మోడీ. మరి వాళ్ళకు రిజర్వేషన్లు తీసేస్తే వాళ్ళ పిల్లలకు జీతాలు ఎట్లా వస్తాయి? రిజర్వేషన్లు తీసేస్తే మీకు సబ్సిడీలు ఎట్లా వస్తాయి? కాబట్టి రిజర్వేషన్లని కాపాడేది, రాజ్యాంగాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టి మొట్టమొదటి అంశం ఉపాధి హామీ కూలీలని రోజుకు 400 రూపాయల కూలీ ఇవ్వడమే. ఈ పైన ఎలక్షన్లలో ఎంత మెజార్టీ ఇచ్చిందో అట్లనే ఒక గరీబ్ వాళ్ళ బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక ఆత్రం సుగురక్క ఆదివాసుల బిడ్డ, ఒక గోండుల బిడ్డ, ఒక గిరిజన మహిళ, ఇప్పుడు అట్లాంటి గరీబుల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మీ గరీబుల బిడ్డని పార్లమెంటుకు పంపుదామా వద్దా? గరీబుల బిడ్డలు పంపుదామా వద్దా? మరి ఆత్రం సుగురక్కని పార్లమెంటుకు పంపాలంటే వాఘాపూర్ లో మనకు 70% పైగా ఓట్లు పడాలా. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ సుగురక్క కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే ఇద్దరం కలిసి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. మన సీతక్క కూడా మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరం కలిసి మన వాఘాపూర్ని అభివృద్ధి